stories with some learning. సమ్మర్ ఈవినింగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. మీ అందరితో ఇలా గార్డెన్లో డిన్నర్ చేయటం నాకు బెస్ట్ థింగ్. అవునమ్మా, ఇంకా అన్నిటికంటే బెస్ట్ థింగ్ ఏమిటంటే నానబెట్టిన సాంబార్ ఇంకా పొటాటో ఫ్రై. నాకు ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది. నేను గెస్ చేయనా? అది మా మీద నీకున్న లవ్. క్లోజే, నా జోక్స్ కూడా. అబ్బా, మళ్ళీ చీమ ఏనుగు జోక్సా? వద్దు ప్లీజ్. చీమ ఏనుగుతో ఎందుకు రేసి పెట్టుకుంది? నాన్న, ఈ జోక్ కాదు, మాకు స్టోరీ చెప్పండి. అవును నాన్న, ప్లీజ్. సరే, నేను ఫస్ట్ జోక్ ఫినిష్ చేస్తా. ఆన్సర్ ఏంటంటే, గ్రేట్ థింగ్స్ అన్నీ చిన్న చిన్న ప్యాకేజెస్లో వస్తాయని చీమ ప్రూవ్ చేయాలనుకుంది. ఎంత సుత్తిగా ఉందో ఈ జోక్. మీరు స్టోరీ కంటిన్యూ చేయండి ప్లీజ్. ఓకే ఓకే, చెప్తా. ముందు నేను చెప్పింది గుర్తుంది కదా? స్నేహితులందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు భయంగా అక్కడికి వచ్చిన జింకను చూసి మందరుడు ఇలా అడుగుతుంది. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఎందుకు భయపడుతున్నావు? నా పేరు చిత్రంగద. నాకు 6 నెలల వయసు ఉన్నప్పుడు ఒక వేటగాడు నన్ను బంధించాడు. రాజుగారికి అమ్మేశాడు. రాజుగారు నన్ను ప్రేమగా చూసుకునేవారు. ఒకరోజు వర్షం పడుతున్నప్పుడు నేను ఆ వర్షంలో ఆడుకోవడానికి లేకుండా కోటలో ఉన్నానని ఎంతో విచారించాను. నేను అలా బాధపడడం చూసి రాజుగారు నేను అడవిలో ఉంటే ఆనందంగా ఉంటానని అర్థం చేసుకుని నన్ను అడవిలో వదిలిపెట్టేశారు. నేను మళ్ళీ అడవిలో కనిపెట్టేసరికి వేటగాడు నన్ను పట్టుకోవాలని చూశాడు. అతని నుంచి తప్పించుకుని ఇలా వచ్చాను. మీరు ఒప్పుకుంటే నేను మీతో పాటే ఉంటాను. ఎవ్వరూ లేరంటున్నావు, రాజుగారి దగ్గర నుంచి వచ్చేసావు. సరే, నువ్వు మాతోనే ఉండు. మనం నలుగురం కలిసే ఉండొచ్చు. కళింగ దేశ రాజు ఇక్కడికి వేటకి వచ్చాడు. రేపొద్దున ఈ సరస్సు దగ్గరికి వస్తారు. మనం ఇక్కడ ఉండటం మంచిది కాదు. ఏం చేద్దాం? ఏదైనా ఒక మంచి ఉపాయం చెప్పండి. అమ్మో, అలా అయితే మనం వెంటనే వేరే సరస్సు దగ్గరికి వెళ్ళిపోదాం. అలాగే మిత్రమా, మనం వేరే సరస్సు దగ్గరికి వెళ్దాం. రాజు ఇక్కడికి వస్తారు అనేది నిజమే అనుకుందాం, కానీ మనం వేరే సరస్సుకు వెళ్ళే దారిలో మనకి అపాయాలు ఉంటాయి. మనం ఇక్కడే ఎక్కడైనా దాక్కుందాం. దానికి మందరుడు ఒప్పుకోకపోయేసరికి అందరూ వేరే సరస్సు దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరుతారు. అలా వెళ్తూ ఉండగా దారిలో ఒక వేటగాడు తాబేలు మీద వల వేసి దాన్ని పట్టుకుని పోతాడు. అప్పుడు హిరణ్యకుడు, అయ్యో, మన స్నేహితుడు అపాయంలో ఉన్నాడు, మనం ఎలాగైనా కాపాడాలి. నా దగ్గర ఒక ఉపాయం ఉంది, మీరు నేను చెప్పినట్టు చెయ్యండి. చిత్రగ్రీవుడు పథకం ప్రకారం వేటగాడు వచ్చే దారిలో చనిపోయినట్టు పడిపోయి ఉంటాడు. లఘుపతనకుడు జింకని తింటున్నట్టు నటిస్తాడు. వేటగాడు జింకని చూసి, ఆహా, ఈ రోజు నా అదృష్టం బాగుంది అని అనుకొని తాబేలుని పక్కన పెట్టి జింక దగ్గరికి వెళ్తాడు. ఇంతలో హిరణ్యకుడు తాబేలు వల కొరుకుతాడు. తాబేలు పక్కనే ఉన్న సరస్సులోకి వెళ్ళిపోతుంది. వేటగాడు దగ్గరికి రాకముందే కాకి ఎగిరిపోతుంది. జింక పారిపోతుంది. వేటగాడు చేసేది ఏమీ లేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు లఘుపతనకుడు, మిత్రులారా, సాయం సమయం అయ్యింది. మనం వేరే సరస్సుని చేరుకోలేము. ఇప్పుడు ఏం చేద్దామో చెప్పండి. నేను మీ మాటలు వినకుండా ఇలా అపాయంలో చిక్కుకున్నాను. రాజుగారు వచ్చే సమయంలోపు మనం మన సరస్సుకి వెళ్దాం. లఘుపతనక, నువ్వు సైగ చెయ్యి, మేమందరం జాగ్రత్తగా దాక్కుంటాం. మందరుడి మాటలకి స్నేహితులందరూ సంతోషించారు. వాళ్ళు తిరిగి తమ పాత సరస్సుకి చేరుకున్నారు. అలా ఆ నలుగురు స్నేహితులు ఎంతో మంచి మిత్రులుగా అక్కడే ఉంటూ కష్టసుఖాలు పంచుకుంటూ హాయిగా ఆనందంగా ఉంటారు. My dear friends,
ఎలా ఉంటారో తెలిసిందని అనుకుంటున్నాను. ఇక్కడితో మిత్రలాభం కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ స్టోరీస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అనగనగా. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పండి. థ్యాంక్ యూ. మంచి మిత్రులు మనకి ఎప్పుడూ తోడుగా ఉంటారు. మనకి మంచి జరగాలని కోరుకుంటారు. మనల్ని మోసం చెయ్యరు. నాకు మిత్రుల గురించి చాలా బాగా అర్థమైంది నాన్న. ఇంకా స్టోరీస్ అయిపోయాయా? లేదు జ్యోతి, మనం ఇంకా మిత్రభేదం గురించి తెలుసుకుందాం. మిత్రభేదమా? అవును, మనం మిత్రభేదం గురించి రేపటి నుంచి చెప్పుకుందాం. నాన్న, మనం ఈ మిత్రలాభం కథల వల్ల చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం కదా. వెరీ గుడ్ అభి. అవును, మంచి ఫ్రెండ్షిప్ అనేది ఒక చాలా వాల్యుబుల్ రిలేషన్. సరే, టేబుల్ అంతా క్లీన్ చేసి ఇంటికి వెళ్ళి పడుకుందాం. మీలో నాకెవరు క్లీనింగ్కి హెల్ప్ చేస్తారు? నేను హెల్ప్ చేస్తా.